యోహాను సహోదరుడైన యాకోబును గురించి తెలుసుకుందాం. యోహాను సహోదరుడైన ఈ యాకోబు జెబెదయి సలోమీల కుమారుడు. హతసాక్షులైన 12 మంది అపోస్తలులలో ఇతడు మొదటివాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 2వ వచనంలో యూదయ రాజైన మొదటి హేరోదు అగ్రిప్ప ఆజ్ఞ ప్రకారము ఇతడు క్రీస్తు శకం 44లో ఖడ్గముతో చంపబడెను. ఇతని త్యాగము యేసు ముందుగానే అతనితోనూ అతని సహోదరుడైన యోహానుతోనూ చెప్పిన దాని నెరవేర్పుగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 39లో ఉన్నది. పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్తయైన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ ఈ విధంగా యాకోబు గురించి వ్రాశాడు. చంపబడుటకు యాకోబు తీసుకొని పోబడుచున్నప్పుడు అతనిని బంధించిన వారిలో ఒకడు అతనితో కూడా వధస్థలమునకు వెళ్ళెను. యాకోబు తన మరణ సమయంలో చింతాక్రాంతుడుగాను భయముతోనూ ఉండునని అతడు తలంచెను. కానీ యాకోబు యుద్ధములో గెలిచిన వీరుని వలె ఉత్సాహముగా సంతోషముగా ఉండుట చూచి అతడు ఆశ్చర్యపడెను. యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడును రక్షకుడునై యుండును. లేని ఎడల అతడు తన మరణ సమయంలో అంత ఆనందంతో ఉండేవాడు కాడు అని తలంచెను. తలంచుట మాత్రమే కాదు, ఆ సమయంలోనే అతడు క్రీస్తును అంగీకరించి అపోస్తులుని పాదముల మీద పడి క్షమాపణ కోరుకొనెను. వెంటనే తాను కూడా క్రైస్తవుడనని ఒప్పుకొని యాకోబు ఒక్కడే చనిపోకూడదనెను. ఆ మీదట వారిద్దరిని శిరచ్ఛేదము చేసిరి. అదే సమయంలో 7 పెద్దలలోని తిమోను, పర్మేనాసులు, ఒకరు ఫిలిప్పులోను మరి ఒకరు మాసిదోనియాలోను శిరచ్ఛేదము చేయబడిరి.